పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఎవరైనా వివాహం జరుపుకునేటప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వివాహానికి ముందు వివాహ పత్రికలు పంచే ముందు గిఫ్ట్లు ఇవ్వడం, అలాగే వివాహం అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం చూసాం. ఆ రిటర్న్ గిఫ్ట్లు కూడా గోల్డ్, సిల్వర్ లాంటి విలువైన కానుకలను ఇస్తూ ఉండడం ఒక ప్యాషన్గా మారిపోయింది. కానీ ఒక జంట మాత్రం వివాహానికి ముందు నుంచి కూడా మన దేశ భారతీయ సంస్కృతి విలువలు సాంప్రదాయాల మీద ఒక గౌరవంతో ముందు నుంచి కూడా భగవద్గీత ప్రతులను వాళ్ళు పంచుతూ ఉన్నారు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కూడా రిటర్న్ గిఫ్ట్గా భగవద్గీతను పంచిపెట్టింది ఆ దంపతులు. ప్రస్తుతం ఆ దంపతులు మనతో పాటు ఉన్నారు, నవదంపతులు. దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళిద్దరూ మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో రామ్ చరణ్ గారు, అలాగే డాక్టర్ శ్రీ స్నేహ గారు, ఎవరికి వచ్చింది ఈ ఆలోచన అసలు? ముందుగా మాకొచ్చింది ఆలోచన. ఎందుకంటే భగవద్గీత ద్వారా నేను ఎంత ఇన్స్పైర్ అయ్యాను, దాన్ని బట్టి అకార్డింగ్గా నేను ఫాలో అయ్యాను. మా ఫ్యామిలీ అండ్ ఇప్పుడు మా ఇన్లాస్, మా హస్బెండ్ అందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. సో థాట్ అనేది నాకు భగవద్గీత ఇన్స్పైర్ చేయడం ద్వారా ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న థాట్, ఇది కదా అసలైన జ్ఞానం, అందరికి ఇంతకంటే వాల్యుబుల్ ఇంకా మనం ఏమి ఎవరికి ఇవ్వలేమనిపించింది. సో అలా స్టార్ట్ అయిందనమాట. జనరల్గా స్నేహ గారు, చాలామంది కూడా మన ఇండియన్సే, ముఖ్యంగా యూత్ అంతా కూడా అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నిటి మీద ఎవ్వరికి కూడా అసలు కనీసం అటువైపు చూడాలి, వాటిని చదవాలి అనే ఆలోచనే చాలామందికి తగ్గిపోతుంది. అలాగే విదేశీయులు వచ్చి మన సంస్కృతి పట్ల, మన కల్చర్ పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. అలాంటిది ఈ జనరేషన్లో ఒక డాక్టర్గా ఉన్న మీరు, సో మీతో పాటు ఇది 10 మందికి కూడా ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అనే ఆలోచన రావడం నిజంగా గ్రేట్. హస్బెండ్ అంటే పెళ్ళి కాబోతున్న ముందు ఏమన్నా ఆయనతో షేర్ చేసుకున్నారా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత? షేర్ చేసుకున్నాను. ఇది యాక్చువల్లీ 1 year ముందే మాకు ఇలా ప్రొఫెషనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనము అందరికీ చెప్పాలి అనేది అనుకున్నాను. దానికంటే ముందు 1 year అన్అఫిషియల్గా జూమ్లో చెప్తూ ఉన్నాను. అండ్ 1 year మేమిద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 9 months ప్రాజెక్ట్ లాగా చేసాం. ఇది 18 chapters మనకి ఈ 9 monthsలో రోజు ఎవ్రీ డే, అసలు సండే లేదు, సాటర్డే లేదు, పండగ లేదు, ఏం లేదు, ఎవ్రీ డే ఆర్ డే స్టార్ట్స్ విత్ భగవద్గీత. అండ్ మా చుట్టూ ఉన్న కమ్యూనిటీ, మాతో జాయిన్ అయ్యే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కంపల్సరీ మార్నింగ్ 6 to 7 భగవద్గీతతోనే స్టార్ట్ అవుతుంది. సో అదొక రిచువల్ లాగా మాకు అయిపోయింది. సో ఆ ప్రాసెస్లో తను అక్కడ యుఎస్లో ఉన్నా కూడా తను ఏం చేయగలిగాడో నాకు అది సపోర్ట్గా చేశాడు. సో వి షేర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓహో, మీరు యుఎస్లో ఉండేవాళ్ళ? అవునండి. ఓకే, మీరు ఏం చేసేవారు? నేను యుఎస్లో మామూలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సో తను ఇలా అన్నప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించి మేము ఈ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసాము. సో మా మ్యారేజ్ ఇలా ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అనుకున్నాం. సో మన మ్యారేజ్ అయిపోయే లోపు ఈ భగవద్గీత అంతా ఒకసారి మొత్తం అన్ని చాప్టర్స్ తను క్లాసెస్ చెప్పి ఎవ్రీథింగ్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము, ఇదొక ప్రాజెక్ట్ లాగా అనుకొని చేసాము. సో నేను కూడా నా సైడ్ నుంచి తను కంటెంట్ చేసినాక అది పోస్ట్ చేయటం, దాని తర్వాత చిన్న చిన్న షార్ట్ వీడియోస్ లాగా ఎడిట్ చేయటం, అవన్నీ నా ద్వారా నేను కొంచెం సపోర్ట్ చేశాను. సో ఈ ప్రక్రియలో నేను కూడా భగవద్గీత గురించి చాలా నేర్చుకున్నాను. సో తను టీచ్ చేస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉండేవాడిని, కానీ రెగ్యులర్గా చేయగలిగేవాడిని కాదు. బట్ ఇది మేము అనుకున్నాక నేను కూడా చాలా నేర్చుకున్నాను అనమాట తన దగ్గర. అంటే ఎడిటింగ్ చేయడం ద్వారా తను ఎడిట్ చేయాలంటే తనకు ఒక ఐడియా ఉండాలి కదా. సో ఆ రకంగా నేర్చుకున్నాడు. తనకు ఒక ఆపర్చునిటీ లాగా అయ్యింది అది. సో అంటే మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? జస్ట్ ఫస్ట్ అయింది. అక్టోబర్లో భగవద్గీత కంప్లీట్ చేసాము. November 1st మా మ్యారేజ్ అయింది. ఒక 20 days. బిఫోర్ మ్యారేజ్ అంటే మీ మ్యారేజ్ ప్రపోజల్ అనేది వచ్చిన దానికి మ్యారేజ్కి ఉన్న గ్యాప్ ఆల్మోస్ట్ 1 year గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మధ్యలో కొంచెం వేరే సిచ్యువేషన్స్ వల్ల అది కొంచెం పోస్ట్పోన్ అయింది. 1 year గ్యాప్ వచ్చింది. సో మీకు ఆ టైం గ్యాప్ అనేది కూడా సో ఈ కార్యక్రమానికి బాగా యూజ్ అయింది. అంటే మీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఈ ప్రపోజల్ వచ్చిందా, అంటే ముందు నుంచి మీకు ఆలోచన ఉంది? అంటే భగవద్గీత చెప్పాలనేది ముందు నుంచి ఉంది. ఒక 2-3 years నుంచి ఉంది అది. కాకపోతే ఒక ప్రొఫెషనల్గా యూట్యూబ్ అనేది ఒక 1 year నుంచే వచ్చింది. అంతకుముందు జస్ట్ నా చుట్టూ ఉండే నైబర్స్కి వీళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. బట్ ఇదే యూట్యూబ్ అనేది మట్టుకు ఒక 1 year నుంచే వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి ఉందా మీకు మన కల్చర్ మీద
సో ఈ భారతం అలాగే భగవద్గీత, అది మహాభారతం. చిన్నప్పటి నుంచి అంటే నానమ్మ వాళ్ళ ఇంట్లో భగవద్గీత బుక్ అనేది ఉండేది. నేను ఎప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు చూసేదాన్ని, బట్ చదవడానికి ప్రయత్నిస్తే ఏం అర్థమయ్యేది కాదు నాకు అసలు. బట్ వన్స్ లాక్డౌన్ పీరియడ్ ఇంకా అక్కడి నుంచి నేను కొంచెం తీసుకెళ్ళాను, హాస్టల్ తీసుకెళ్ళాను. ఎందుకంటే నాకు అది ఉంది, ఆ బేస్ అనేది ఉందన్నమాట, ఆ రూట్స్ అనేవి ఉన్నాయి. ఇది భగవద్గీత మన స్క్రిప్చర్ చదవాలనేది ఉంది. హాస్టల్ తీసుకెళ్ళి రోజు ఏదో ఒక శ్లోకం అలా చదివేదాన్ని, కానీ అర్థమయ్యేది కానీ దాని ఇంటెన్సిటీ తెలీదు. జస్ట్ ఒక పెద్దవాళ్ళు చెప్పారనో ఉందనో తీసుకెళ్ళేదాన్ని. అలా హాస్టల్ తర్వాత ఇంకా అది మొత్తం స్టడీస్ మీదకే వెళ్ళిపోయా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. దీన్ని అంత పట్టించుకోలేదు. వన్స్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఎండిఎస్ నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాక అప్పుడు లాక్డౌన్ వచ్చింది. సో ఆ పీరియడ్లో మళ్ళీ నాకు నా గురువు గారు, నా స్పిరిచువల్ గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు రాసిన గీతాయనం బుక్ మా ఇంట్లో ఉండడం, నేను అది తీసి చదవడం, ఆ బుక్ చదివాక నాకు భగవద్గీత మీద పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిందనమాట. ఇది ఏదో మొత్తం ఏజ్ అయిపోయాక చదివేది కాదు, అసలు ఇప్పుడు ఈ ఏజ్లో చదవాలి, ఈ ఏజ్లో కంటే ఇంకెంత చిన్నప్పుడు చదివితే అంత బాగుంటుంది అని అనిపించింది అనమాట ఒక్కసారి ఆ బుక్ చదివినాక. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను ఒక 25 years వచ్చాక తెలుసుకున్నాను, కానీ ఇంకా చిన్న ఏజ్లోనే తెలుసుకుంటే ఇంకా బాగుండేది కదా, ఇంకా నా లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా లీడ్ చేసేదాన్ని, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కంప్లీట్నెస్తో ముందుకు వెళ్ళేదాన్ని అనిపించింది. సో అది ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే బాగుంటుందన్న ఆలోచనతో అప్పుడే ఆ లాక్డౌన్లోనే నాకు తెలిసినంతలో చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. నా చుట్టూ ఉండే వాళ్ళకి అలా చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇది ఇంకా ఎక్కువ ఎక్స్టెండెడ్గా చెప్పాలన్న ఉద్దేశంతో ఒక 1 year నుంచి యూట్యూబ్లో అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాము. మ్యారేజ్లో కూడా ఇంతకంటే వాల్యుబుల్ ఏమి ఉండదు కదా అనిపించింది. గురువుగారి సమక్షంలోనే చేసుకోవాలనుకున్నాను మ్యారేజ్ కూడా. గురుగారు లేరు నా మ్యారేజ్ టైంకి. సో ఆ శక్తి స్థలం అంటే గురుగారు సమాధి అక్కడే ఉంటుంది, పిరమిడ్ ప్రాంగణంలోనే ఉంటుంది. దాని ఎదురుగానే మనకి మెయిన్ స్టేజ్ అవన్నీ డిసెంబర్ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఆ స్టేజ్ మీదే నేను కూడా చేసుకోవాలని అనుకున్నాను. అదే ఇన్ఫర్మేషన్ మా ఇన్లాస్తోని మా హస్బెండ్తో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. థ్యాంక్ఫుల్లీ. ఎలా తను మీకు ప్రపోజ్ చేశారు ఈ షో మీద? అంటే చాలామంది కూడా ఈ జనరేషన్లో ఉన్న యంగ్ పీపుల్ అందరూ కూడా, సో మీరు అందులో యూఎస్లో ఉన్నారు, సెటిల్ అయ్యారు, అక్కడ మీరు ఐటీలో ఉన్నారు, ఏంటి అమ్మాయి ఏదో చెప్తుంది, భగవద్గీత అంటుంది, మహాభారతం అంటుంది, ఈ ఏజ్లో ఏంది అసలు, ఈ జనరేషన్లో ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అని మీరు చాలామంది తీసేస్తుంటారు పక్కన, వద్దులే మనం అని. అలాంటిది మీరు తనని ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా గ్రేట్నెస్. మీకు ఎలా అనిపించింది, తను ఎలా మీకు చెప్పింది? సో నాకు మా పేరెంట్స్ని చిన్నప్పటి నుంచి ఇవన్నీ వింటాము, తర్వాత కొన్ని వీడియోస్ చూస్తాం, అవన్నీ అలవాటు ఉంది. బట్ ఇలా ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఇలా చేద్దామంటే నాకు కూడా వై నాట్ అనిపించింది. సో అలాగే తను ఆల్రెడీ అంతకు ముందు నుంచే పిల్లలకి జూమ్లో చెప్పడం అన్నీ స్టార్ట్ చేసింది, కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసేయటం అనేది లేదు. సో నేను అలా మాట్లాడుకున్నప్పుడు, అలా అన్నప్పుడు నాకు కూడా వై నాట్, ఇది తెలియాల్సిందే కదా, ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలకి తెలియడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా భగవద్గీత పెద్దవాళ్ళు వింటూ ఉంటారు. సో నన్ను అడిగితే పెద్దవాళ్ళ కన్నా అప్పుడు చదవడం చాలా మంది స్టార్ట్ చేస్తారు. సో దానికన్నా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ చదువుతో పాటు ఇది కూడా చదవటం, ఇందులోని విలువలు నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు నేర్చుకొని మంచి విలువలు ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళు మంచి విలువలతో పెరుగుతారు. అలా పెరిగినప్పుడే కదండి మనం వాళ్ళ ఫ్యామిలీస్ కానీ దాని తర్వాత దేశం కూడా బాగుపడేది. సో నాకు కూడా అలా అనిపించి నేను కూడా వెంటనే ఓకే అన్నాను. సో అలా మేము ఈ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మ్యారేజ్ అంటే తన గురువుగారు ఇన్స్పిరేషన్, నాకు భగవద్గీత తన ఇన్స్పిరేషన్ అనుకోండి. సో మ్యారేజ్ కూడా తను అక్కడే చేసుకుందామంటే, ఆమె మీకు గురువు ఇప్పుడు అంతే. సో అలాగా సపోర్ట్ చేసాం అంతే. ఎందుకు ఇప్పుడు ఈ కాలంలో అది అవసరమా, వర్కౌట్ అవ్వదా అని చెప్పి మనకి ఎప్పుడు సెకండ్ థాట్ అంటే ఎప్పుడు ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఇది ఇంత మంచి సంకల్పం ఉన్నప్పుడు అలాంటి చిన్న నెగిటివ్ థాట్స్ తీసేయాలి కదండి. సో అది తీసేసి ముందుకు వెళ్ళాను. చాలా మంది అనుకుంటారు కానీ సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవును ఈ రోజుల్లో. సో చాలా మందికి కూడా అనిపిస్తుంటుంది స్పిరిచువల్గా వెళ్ళాలి, సో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ నాలెడ్జ్ అనేది కూడా 10 మందికి మనం సర్వ్ చేయాలి, ఇలా ఉంటుంది. బట్ అనేది చేసేదాకా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. మీరు చెప్పిన వెంటనే ఆయన అగ్రీ చేయడం, మీ బ్యాక్ ఎండ్లో కూడా ఆయన నిల్చోవడం, సో ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా మీరు ఇది చేయడం
ఎలా అనిపించింది? అదే నేను చేశానంటే నేను ఒక్కదాన్ని చేసినట్టుగా నా చుట్టూ ఎన్వైర్న్మెంట్ కూడా అలా ఉంది. మాది మెడిటేషన్ సెంటర్, మాది ఆమన్గల్. అక్కడ కూడా మాది పిరమిడ్ హౌస్ మెడిటేషన్ సెంటర్. మీ ఓన్ మా ఓన్ Family, మెడిటేషన్ సెంటర్. okay. ఫ్యామిలీ మొత్తం వీఆర్ ఇంటూ దిస్ కాబట్టి నా చుట్టూ ఎన్వైర్న్మెంట్ కూడా అలాగే ఉండింది నాకు సపోర్టివ్గానే. అందుకే నేను ఏ రోజు ఆపకుండా ఇది చేయగలను. అంటే ఇది ఒక 1 day 2 day 1 week 1 month ప్రోగ్రామ్ కాదు, కంప్లీట్ ఆల్మోస్ట్ 9 months అసలు ఎక్కడ ఆపకుండా అంత మోటివేషన్తో ఆ టైం అంతా పెట్టి డైలీ 2 hours పెట్టి మనము అంత మోటివేషన్ ఎలా వస్తుంది దానికి అని అంటే అది ఆ కృష్ణ పరమాత్మ బ్లెస్సింగ్స్ అండ్ గురువు గారి బ్లెస్సింగ్స్ కూడా. ఎందుకంటే మనకి గురువు లేనిదే డైరెక్ట్ గురువు అనేది ఒక మధ్యలో అన్నమాట మనం గాడ్కి కనెక్ట్ కావడానికి. సో అది నా గురువు గారు అనుకుంటాను నేను. ఆయన బ్లెస్సింగ్స్ నా మీద ఉండడం, ఆ బుక్ నాకు అందించడం, అంటే ప్రత్యక్షంగా నువ్వు ఇది చదువు అని చెప్పకపోయినా పరోక్షంగా నాకు అది అందించారు అనిపించింది అనమాట నేను. సో ఆ ఎన్వైర్న్మెంట్ బట్టి నేను ఆ మోటివేషన్ నాకు అలా క్యారీ అయింది. ఇదంతా కూడా అందరి బ్లెస్సింగ్స్ అంటాను నేను ఇది యాక్చువల్లీ. సో మీ ఏజ్ అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఇప్పుడు నా ఏజ్ 29. మీ ఏజ్ సేమ్ ఒక మంత్స్ డిఫరెన్స్ అండి. 20+ 30s ఆ ఏజ్లో, ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కూడా మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కూడా పబ్ కల్చర్ అని, పార్టీస్ అని, రెస్టారెంట్స్, ఇలా బయటకు వెకేషన్స్ అని రకరకాలుగా వాటికి ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా పరిగెడుతుంటారు అటువైపు. అలాంటిది మీరు కంప్లీట్గా ఇది కాదు లైఫ్, సో ఇది అసలైన లైఫ్, ఇలా స్పిరిచువల్గా ఉంటేనే సో చాలా లైఫ్ అనేది కూడా ఉంటుంది, ఈ నాలెడ్జ్ కూడా అందరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. సపోర్ట్ చేశారా మీ ఫ్యామిలీ కాకుండా బయట నుంచి కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టూ లొకాలిటీలో ఉన్న పర్సన్స్ కానీ ఎంకరేజ్ చేశారా? అంటే మీరు అన్నట్టు ఈ ఏజ్లో ఉన్నప్పుడు అన్ని థింగ్స్ అట్రాక్ట్ చేస్తాయి మనల్ని. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఏజ్ వీ గెట్ అట్రాక్టెడ్ టు సో మెనీ థింగ్స్. కాకపోతే నా ఎన్వైర్న్మెంట్ అలా ఉంది కాబట్టి నేను ఈ వేలో వెళ్ళాను. నా ఫ్రెండ్స్ ఎన్వైర్న్మెంట్ అలా ఉండలేదు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ అర్థం కాకపోవచ్చు. సరే ఏదో చేసుకుంటుందిలే చేసుకొని, కొంతమంది ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సైలెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిజెక్ట్ అయితే ఎవరు చేయలేదు, బట్ థ్యాంక్ఫుల్లీ అది కూడా కదా. సో ఇంకా అంటే భగవద్గీత ఇవన్నీ మనము కనెక్ట్ అవ్వాలి అని అంటే అదొక టైం వస్తుంది అంటారు. మరి ఆ టైం వచ్చినప్పుడే ఎవరైనా కనెక్ట్ అవుతారు. మనం ఎవరిని బలవంతం చేయలేం, మనం చెప్పేది చెప్పాలి. వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగినప్పుడే వాళ్ళు అవుతారు. సో మనం చేసేది చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అదంతా కూడా మళ్ళీ భగవద్గీతలోనే నేర్చుకున్నాను అనమాట నేను. లైక్ కర్మణ్యేవాధికారస్తే అందరికి తెలిసిన శ్లోకం. మనకి ఫలితం మీద ఎలాంటి అధికారం లేదు. సో ఇది చేస్తున్నా కాబట్టి నాకు ఇలాంటి రెస్పాన్స్ రావాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. నేను జస్ట్ ప్యూర్ లవ్, కృష్ణుడి మీద ఉన్న ప్యూర్ లవ్తో చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానికి తగ్గట్టుగా నేను అనుకోలేదు, బట్ అంతకు మించి రిజల్ట్స్ నాకు వచ్చాయి యాక్చువల్లీ. సో గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం ద్వారా చెప్పగలరా ఎలా వచ్చింది ఆలోచన అనేది? సో ఏదైనా కూడా మన చేతిలో ఉండదు అనేది అంటుంటారు, అంతా కూడా కర్మ అనేది డిసైడ్ చేస్తుంది అనేది. సో దాన్ని ఒక శ్లోక రూపంలో మీరు మెనీ శ్లోకాస్ ఉన్నాయి. సో ఇందులో అంటే ఫస్ట్ నా పర్స్పెక్టివ్ మార్చిన శ్లోకం అంటే మనకి ఒక శ్లోకం చెప్తాను. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అంటే దీని మీనింగ్ ఏంటంటే లైక్ మన మొత్తం లైఫ్ జర్నీలో మన శరీరం ఏంటంటే ఒక బాల్యం స్టేజ్, యవ్వనం స్టేజ్ అండ్ ముసలితనం, ఇవన్నీ గో త్రూ అవుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ మనము నార్మల్గా జరిగిపోతుంది కదా, ఇదేం పెద్ద విశేషం కాదనుకుంటాం. బట్ ఆ ఎండ్ స్టేజ్, ఆ మరణం వచ్చేసరికి మనం అది తీసుకోలేకపోతాం అనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు ఎంత సింపుల్గా చెప్పేశాడనంటే ఇవన్నీ జరగడం ఎంత సహజమో, నీ లోపల ఉన్న సోల్ కూడా ఇంకో బాడీలోకి వెళ్ళడం కూడా అంతే సహజం. అంటే అది ఆ శ్లోకం విన్నప్పుడు లైక్ అరే ఇలా కదా మనం ఆలోచించాలి, మనం ఎంత నారో మైండెడ్గా ఉంటున్నాం. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇంత పెద్దదే ఇంత సింపుల్గా తీసుకోవాలని చెప్పారు. కానీ మనం చిన్న చిన్న విషయాలకే మనం అబ్బా ఇది నాది, ఇది నా ప్లేస్, ఇది నా 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 ఫోన్, నా మనీ అని అనుకుంటాం కదా. అంత ఇది బాడీయే నీది కాదని చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకా నీ చుట్టూ ఉండేవి ఎందుకు నువ్వు అంత అటాచ్మెంట్ పెంచుకుంటున్నావు, అక్కడ డిటాచ్మెంట్ అనేది మనం నేర్చుకోవాలి అనేది నాకు అర్థమైంది. సో ఆ డిటాచ్మెంట్ ద్వారానే నువ్వు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతావు, ఫ్యూచర్లోకి వెళ్ళావు. నువ్వు అటాచ్మెంట్ ఉంటే ఏమవుతుందంటే నేను నాది కాబట్టి ఇది నాకు ఇది రావాలి, ఫ్యూచర్లో నాకు ఇది జరగాలి అని కోరుకుంటాం. వెన్ యూ ఆర్ డిటాచ్డ్ నువ్వు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటావు. ప్రజెంట్ మూమెంట్లో ఉంటే నీ 100% నువ్వు అక్కడ ఇస్తావు.
ఈ 100% ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది, నువ్వు దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇలా నేను చేసే ఈ శ్లోకాలు నేర్చుకునే ప్రాసెస్లోనే, తెలుసుకున్న ప్రాసెస్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ అలా ముందుకు వెళ్తున్నాను నాకు వీలైనంతలో. సో మీరు ఇప్పటివరకు ఒక 5,000 కాపీస్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మీరు ఆ 5,000 కాపీస్లో ఎంతమంది వాటిని శ్రద్ధగా వాటిని అలవరుచుకోవడం, దాని ద్వారా లైఫ్ని కొంతవరకు చేంజెస్ చేయడం అనేది ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? 5,000 అది మనం జస్ట్ ఒక అంటే కొంచెం నెంబర్ అనేది కాదు. యా సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో వాటిని తీసుకున్న వాళ్ళు ఎస్ మేము ఫాలో అవుతున్నాం, చదువుతున్నాం, కొన్ని చేంజెస్ వచ్చాయి, మా లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు గమనించారు, డెఫినెట్గా అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. యా 5,000 ఇవన్నీ జనరల్గా మనం పంచేసాము, అక్కడ కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి పంచాము. కానీ ఒక్క సెట్ ఆఫ్ స్టూడెంట్స్ మటుకు నాకు గత 2 yearsగా వాళ్ళు నాతోనే ఉన్నారనమాట. అంటే ఈ జర్నీలో డైలీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని నేను ప్రత్యక్షంగా 2 years నుంచి చూస్తున్నాను, దగ్గర నుండి చూస్తున్నాను అనమాట. వాళ్ళలో వచ్చిన చేంజెస్ అయితే నేను డెఫినెట్గా వాళ్ళు రోజు కలవడం నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకోవడం అవన్నీ ఖచ్చితంగా జరిగాయి. అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా చిన్నపిల్లలైన అబ్బాయి ఎందుకు ఇది బోరింగ్ అలా ఫీల్ అయ్యారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళని ఇది ఇప్పిస్తాను రా, ఇది నేర్చుకో, క్లాసెస్కి వెళ్దాము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేసి అలా తీసుకురావడం. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే అసలు ఎంత ఇంట్రెస్ట్గా వస్తారనంటే ఈరోజు క్లాస్ పెట్టుకుందామా అక్క, ఈరోజు క్లాస్ పెట్టుకుందామా, రేపు పెట్టుకుందామా. నేను కొంచెం ఎక్కడైనా బిజీ ఉన్నా కూడా వాళ్ళే షెడ్యూల్ చేసి మరీ ఇంట్రెస్టెడ్గా వస్తున్నారు. అండ్ వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా, లైక్ భగవద్గీతలో మనకి వచ్చింది అన్నిట్లోనూ ఆ పరమాత్మ ఉంటాడని. అది నేను ఎప్పుడు చెప్పలే వాళ్ళకి మీరు నాన్ వెజ్ మానేయండి, అది నేను డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు, నేను తినను. బట్ వాళ్ళకి ఎప్పుడు అలా డైరెక్ట్గా చెప్పలేదు. ఆ కాన్సెప్ట్ ద్వారా అది వాళ్ళంతటా వాళ్ళు అంత చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా 8th, 6th, 5th స్టాండర్డ్ వాళ్ళు అరే అవును కదా మరి అన్నిట్లో పరమాత్మ ఉంటే నేను ఇది నాన్ వెజ్ తినకూడదు అనేది వాళ్ళంతటా వాళ్ళు మానేశారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ చేంజ్ అనిపించింది. మనం ఎవరిని మన సొంత వాళ్ళే, మన సొంత చెల్లి అక్క చెప్పినా వినకపోవచ్చు ఫ్యామిలీలో, బట్ నీకు ఒక అవుటర్ ఫ్యామిలీ మెంబర్, దే ఆర్ నో వన్ టు మీ, కంప్లీట్ స్ట్రేంజర్స్. అలా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆ చిన్న ఏజ్ మోటివేట్ అయ్యారంటే ఎంత జ్ఞానం వాళ్ళకి అందింది భగవద్గీత ద్వారా. ఆ ఏజ్లో రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళ జర్నీ అంతా కూడా ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఏజ్లో అనేది కూడా ఆ స్టాండర్డ్స్ వచ్చాయండి. ఇంకొక విషయం స్నేహ గారు, ఇప్పుడు మీ హస్బెండ్ చరణ్ గారు మీరు యుఎస్కి వెళ్ళిపోతారు, మీరు ఈ ధ్యానమ చక్రం అని చెప్పాను కదా, అక్కడ భగవద్గీత ప్రోగ్రామ్ అనే దానికోసం ఆగాము. దాని తర్వాత ఐ ప్లాన్ స్లోలీ మీరు కూడా వెళ్తారు. సో దీన్ని అక్కడ కూడా కంటిన్యూ చేస్తారా? హోప్ఫుల్లీ నాకు అక్కడ కూడా చేయాలనే ఉంది. ఇక్కడ చేయడం అనేది చాలా ఈజీ. సో అక్కడ యుఎస్లో చేయడం అనేది కూడా చాలా రిస్క్ అండ్ టఫెస్ట్ జాబ్. అది సపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతాయి. సో ఆ సంకల్పం ఉంది. అదే అంటే తను నువ్వు డెంటిస్ట్రీ కంటిన్యూ చేస్తావా ఎలా అంటే, ఫస్ట్ నేను ఇదే చెయ్యాలి అనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళాక నా స్పిరిచువాలిటీ, మ్యూజిక్ ఇవైతే కంపల్సరీ ఉంటాయి. దాని తర్వాత నేను డెంటల్ గురించి ఆలోచిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఇంత తెలుసుకున్నాక నాకు కొంచెం ప్రియారిటీ ఎక్కువైంది అనమాట దీని మీద. నేనైతే వదిలిపెట్టాను. నా చుట్టూ ఉండే వాళ్ళకైతే చెప్తున్నాను, ఎంతమంది అక్కడ రెడీగా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి అనే దాన్ని బట్టి జర్నీ ఇంకా ముందుకి కొనసాగుతుంది. అక్కడ చేయడం అనేది కూడా చాలా వైబ్ వస్తుంది. సో యుఎస్ లాంటి ప్లేస్లో చేస్తే సో అక్కడి నుంచి మొత్తం యూనివర్సల్గా మీరు ఆపరేట్ చేయొచ్చు. సో చాలా దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ కావచ్చు, మన తెలుగు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీరు ఈ నాలెడ్జ్ని సర్వ్ చేయొచ్చు. సో మీరు అలా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నానండి. సో యాక్చువల్లీ వీళ్ళ డిస్కషన్స్లో నేను కూడా, అంటే నన్ను కూడా యాడ్ చేశారు వీళ్ళ గ్రూప్లో. సో నేను అన్నీ చూస్తూ ఉంటాను, వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు మేము మ్యారేజ్ అని 1 month బ్రేక్ తీసుకున్నాం. సో తను అక్టోబర్లో భగవద్గీత ఫినిష్ చేసింది. ఇంకా అక్కడి నుంచి మేము మ్యారేజ్ పనుల్లో వెళ్ళిపోయాము, మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు మిగతా ప్యాకింగ్ అవన్నీ చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ మాకు ఆ గ్రూప్స్లోనే మెసేజ్ పెడుతున్నారు, అక్క మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఏమన్నా టైం ఏమన్నా ఉందా, మళ్ళీ మనం చెప్పుకోవడం స్టార్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ అక్కడ డిస్కషన్ జరుగుతుంది. నేను అన్నీ చూస్తున్నాను అనమాట. సో ఈ 5,000 బుక్స్ పంచినప్పుడు మేము చాలా స్కూల్కి వెళ్ళి ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చాము. సో వాళ్ళు కూడా ఆల్రెడీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే మా పిల్లలు ఇంట్రెస్ట్ కొని పేరెంట్సే కాల్ చేస్తున్నారు అనమాట. డెఫినెట్లీ విల్ కంటిన్యూ దిస్. సో అక్కడ కూడా నేను ఎంతైతే సపోర్ట్ చేయగలను అంత నేను చేస్తాను.
సో తను అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటుందనే మా ప్లాన్ అండి. యా. సో అలాగే స్నేహ గారు, అలాగే చరణ్ గారు, సో ఇప్పుడున్న జనరేషన్లో యూత్ కానీ టీనేజ్లో చేయాల్సినటువంటి ఎంజాయ్మెంట్ చేసేయాలి, లైఫ్ అంటే మళ్ళీ తిరిగి రాదు, సో మానవ జన్మ ఒకసారి వస్తుంది, ప్రతిదీ తినాలి, ప్రతిదీ ఎంజాయ్ చేయాలి, ప్రతిదీ తాగాలి, ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలా ఎక్కువగా వీటి మీదనే ఆలోచనలు అందరికీ కూడా 90% టైం ఐ థింక్. సో అలాంటిది మీరు ఈ ఏజ్లో ఇది కాదు లైఫ్ అంటే, సో లైఫ్ అంటే ఇది అని స్పిరిచువల్ వైపు రావడం, చాలామందిని మోటివేట్ చేయడం, సో మీరేం చెప్తారు చాలామంది యూత్కి ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి ఏం చెప్తారు? సో లైఫ్ అంటే అది కాదు ఇది అని కంఠాపదంగా చెప్పడానికి ఒక రీజన్ వాళ్ళ వేళ అర్థమయ్యే విధంగా ఏం చెప్తారు? లైక్ దీనికి నేను ఎందుకు ఈ ఏజ్లోనే కనెక్ట్ అయ్యాను అంటే దానికి డెఫినెట్గా ఆన్సర్ నా రూట్స్ అని చెప్తాను. అమ్మ నాన్న పెంచిన విధానం, వాళ్ళు నాకు క్రియేట్ చేసిన ఎన్వైర్న్మెంట్, నన్ను తీసుకెళ్ళిన ప్లేసెస్, మేబీ నా లైఫ్లో వచ్చిన గురువులు, వీళ్ళందరూ అని చెప్తాను డెఫినెట్గా. అది అందరికీ అలానే జరగదు, ఒక్కొక్కరు లైఫ్ డిజైన్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఈ లైఫ్ డిజైన్తో వచ్చాను కాబట్టి నేను ఈ వేలో ఉన్నాను. సో అది నేను ఇప్పుడు మాటలతో చెప్పొచ్చు, అంటే మీరు జీవించేది అసలైన జీవితం కాదు, అసలైన ఆనందం అంటే అది కాదు, అది జస్ట్ టెంపరీ ప్లెజర్. అంటే నీకు అది కొంచెం సేపు ఏదైనా మీరు చూస్తూ ఒక ఆనందాన్ని పొందారో లేకపోతే తినడం ద్వారా ఆనందాన్ని పొందారో అదన్నీ ఆ టైం వరకే, దాని తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోతుంది. కానీ నిరంతరం ఆ బ్లిస్ఫుల్ స్టేట్లోనే ఉండాలి అని అంటే అది ఓన్లీ ఒక్క గాడ్కి కనెక్ట్ అయితేనే అది పాసిబుల్ అనే విషయం భగవద్గీత ద్వారా నాకు తెలిసింది. నేను కూడా ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. నేను డైరెక్ట్ ఇంకా కనెక్ట్ అయిపోయాను, నేను అంతా తెలుసుకున్నానని నేను చెప్పను. అదొక ప్రాసెస్, ఒక్కసారిగా అయిపోదు కదా. సో ఎవరికైనా కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నారు. లెర్నింగ్ స్టేజ్. ఇప్పుడు మనం ఏం అన్నమయ్యలాగా కాదు కదా డైరెక్ట్. సో అన్నమయ్యకైనా కూడా ఒక లైఫ్ టైం పట్టింది కదా గాడ్కి కనెక్ట్ అవ్వడానికి. సో అదొక జర్నీ అని చెప్తాను. ఇది రియలైజ్ అయ్యి మీరు ఈ వేలో అట్లీస్ట్ ఓకే దిస్ ఈజ్ ద వే అని ఒక థాట్ మీకు వస్తే మీరు మెల్లిమెల్లిగా అనవసరమైనవి దూరం అయిపోతాయి ఆటోమేటిక్గా. అదేమి బలవంతంగా కాకుండా ఆ ఇంటర్నల్గా మీకు ఆ స్పార్క్ వస్తే ఆటోమేటిక్గా మనకు దూరం అయిపోతాయి అనవసరమైనవి. మనం ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే చేస్తాం. చాలామంది చిన్న చిన్న విషయాలకి ఏదైనా ఎగ్జామ్స్కి ఫెయిల్ అయ్యారని స్టూడెంట్స్ చిన్న ఏజ్లోనే సూసైడ్స్ చేసుకోవడం, అలాగే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్ ఏదైనా టార్చర్ చేసేయడం, లేదంటే వైఫ్ ఏదైనా ఇబ్బంది పెడుతుందని విడిపోవడాలు, లేదంటే క్రైమ్ రీసెంట్స్గా చూస్తున్నాం మనం చాలా ఇన్సిడెంట్స్, మర్డర్స్, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి మన ఇండియాలోని మన స్టేట్స్లోనే. ఇలా వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చేయదలుచుకున్నారు? వాళ్ళందరికీ అంటే డెఫినెట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా లేకనే ఏదైనా కూడా ఒక తప్పు జరుగుతుంది అని అంటే అది ఎందుకు జరిగింది వాళ్ళకి అది దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవడం, తెలియకపోవడం, ఈ రీజన్సే వస్తాయి. అంటే ఏంటి, వాళ్ళ బేసిక్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ కరెక్ట్ లేకపోవడం. ఇది నాది, నాకు కావాలి కాబట్టి, నాకు రాలేదు కాబట్టి నేను వాళ్ళని నచ్చేస్తాను, ఎందుకంటే ఇది నాది. అంటే అన్ని రూట్ కాజ్, మోస్ట్లీ చాలా వాటికి రూట్ కాజ్ అటాచ్మెంట్ అని అనుకుంటాను నేను, అండ్ నారో థింకింగ్ అనుకుంటాను. భగవద్గీత ఈజ్ ద థింగ్ విచ్ విల్ ఇంప్రూవ్ యర్ థాట్ ప్రాసెస్ అండ్ ఆ బ్రాడ్ థింకింగ్ చేస్తుంది మీకు. స్టార్ట్ అయిన రీజన్ కూడా అదే కదండి. అర్జునుడు నేను యుద్ధం చేయనని దుఃఖ స్థితిలో ఉన్నప్పుడే కదండి కృష్ణుడు స్టార్ట్ చేసింది అసూయ అని చెప్పి భగవద్గీత. సో ఒక రకంగా తీసుకుంటే ఇది భగవద్గీత నేర్చుకోవటం వల్ల మనకి ధైర్యం వస్తుంది, లైఫ్ ఎలా జీవించాలో తెలుస్తుంది. సో పొంగిపోకుండా ప్రతి ఇన్సిడెంట్ కూడా ఒక స్థిత ప్రజ్ఞతతో ఎలా ఉండాలి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ స్నేహ దగ్గర 2 years నేర్చుకున్న ఒక స్టూడెంటే మొన్న మాకు ఒక వీడియో చేసి పంపించింది. నాకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉండేది, నేను చాలా భయపడేదాన్ని. బట్ ఒకసారి నేను భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఆ శ్లోకాల్లో ఉన్న మీనింగ్ తెలుసుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఆ భయం తగ్గింది, నేను ఇంకా ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తున్నాను, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాను అని చెప్పి మాకు ఒక చిన్న వీడియో కూడా చేసి పంపించింది. సో మీరు అన్న దాంట్లో మీరు అంటే చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. అయితే నిజంగా గ్రేట్. ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మన సంస్కృతిని, అలాగే మన సాంప్రదాయాల్ని, మన ఇతిహాసాలు, పురాణాలు, వీటి గురించి వస్తున్న జనరేషన్స్ అందరికి కూడా అందించడం అనేది కూడా అంత ఈజీ టాస్క్ కాదు. సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, కామెంట్స్ చేస్తుంటారు. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా మీరు వెళ్తున్నటువంటి వేలోనే మీరు వెళ్ళడం అనేది, అందులో ఏ ఏజ్లో, సో మీరు ఇక్కడ కాకుండా మీరు అక్కడ జాబ్ చేస్తూ విదేశాల్లో, సో అక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రయత్నాన్ని ఆపకుండా కంటిన్యూ చేయాలనుకోవడం
నిజంగా గ్రేట్. ఇది ఇంకా సక్సెస్ఫుల్గా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫున నేను కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. అండి.